రాష్ట్రంలో మినిమం ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన విషయం సబ్సిడీ రుణాలు మంజూరు చేసే విధంగానైనా ఒక చొరవ తీసుకోండి. మినిమం ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా ఏం చేసినా కూడా రాజకీయ పెత్తనం ఒకవైపు, వ్యాపారం ఒకవైపు, బిజినెస్ ఒకవైపు అయింది, రాజకీయ పెత్తనం ఒకవైపు అయింది. అవి వ్యాపార పెత్తనం, రాజకీయ పెత్తనం, రాజకీయంలో పెత్తనమైన వ్యాపార పెత్తనమైన రెండు ఒకటే. కానీ ఈ వ్యాపారస్తులు ఎవరు అంటే రాజకీయానికి సంబంధించిన వ్యక్తులే. ఈ రాజకీయం ఎవరు అంటే ఈ వ్యాపారాలకు సంబంధించిన సపోర్టర్సు వాళ్ళ వ్యక్తులే. ఈ ఇద్దరు దేశాలను రాష్ట్రాలను పంచుకుంటారు పూర్తిగా. ఏ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్, ఏ రైస్ మిల్లు, ఎక్కడ ఏ చిన్న చిన్న కర్మాగారాలు తీసుకున్నా, ఏ చిన్న కుటీర పరిశ్రమలు తీసుకున్నా, పెద్ద పెద్ద కర్మాగారాలు తీసుకున్నా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకున్నా, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నా కూడా ఎవరంటే ఈ రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు. వ్యాపార రంగంలో ఎవరున్నారు, ఈ రాజకీయ రంగంలో ఎవరున్నారంటే వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు ఇలాగే తోడైపోతూ చాలా వరకు సగటు మనిషి, సామాన్యమైన వ్యక్తి అలాగే ఉన్నాడు. ఇది ప్రజలు గమనించండి. అలాగే ప్రభుత్వాలు అంటాం, ప్రభుత్వం చేయండి, అది చేయండి, ఇది చేయాలి, అది చేయాలని. వాళ్ళు చెయ్యరు. ఎందుకు చేయరు అంటే ఓటు కొనుక్కున్నాము అంటున్నారు. ఓటు కొనుక్కున్నాము, ఈ ఓటును కొనుక్కున్నాం కాబట్టి ఆ ఓటు 1000 రూపాయలు మేము ఇస్తే ఆ 1000 రూపాయలకు 10,000 రూపాయలు, లక్ష రూపాయలు సంపాదించే విధానంలో మా ఆలోచన తీరు ఉంది. కానీ మేము వేరే విధంగా ఏం చేయలేము. మేము ఏ విధంగా సంపాదించుకోవాలో ఆ విషయాన్ని మాత్రమే మేము విశ్లేషిస్తాం. కానీ ఇక ప్రజలకు ఏం చేయాలా అన్న ఆలోచన మాత్రం ఏ నాయకుని దగ్గర, ఎవరి దగ్గర కూడా లేదు. ఇది ఫ్యాక్ట్. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలని కూడా మరీ